దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, బలహీనుడైన మానవుని ఆయుధము ప్రార్థన అనే ఒక శ్రేష్టమైన అంశం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రస్తుత కాలంలో అనేకమైన పోరాటములు, వ్యాధులు, బలహీనతలు, శోధనలు, అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులు, మరి అనేకమైన వార్తలు మనం వింటున్నప్పుడు మనం అనేక సందర్భాల్లో బలహీనం అయిపోతూ ఉంటాం. మన అనుదిన ప్రయాణములో, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేది చాలా ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో విలువైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుచున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించునను వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దేవుని వాక్యములో శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యములో జీవం ఉంది. దేవుని యొక్క వాగ్దానములు అనగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న వాగ్దానములు మన జీవితాలలో ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది, అంటే స్వస్థతని ఇస్తుంది. దేవుని వాగ్దానాలు పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు ఆయన జరిగించడానికి ఆయన మన ముందున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మరి విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ఎంతో అత్యవసరమైనది. పరిశుద్ధ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియు భక్తులు మరి ప్రార్థన చేయమని ఆయన అనేక విధాలుగా ప్రభు బోధించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఎన్ని రకాలుగా ఉంటుందో దేవుని యొక్క మాటలు మనం వింటున్నాం. విసుకక ప్రార్థించాలి. ప్రార్థన అంటే చాలామందికి ముందుకు రారు. విసుకక ప్రార్థన చేయాలి. ఎంతో సంతోషంతో ప్రార్థన చేయాలి. సంతోషంతో ప్రభుని ఆరాధించాలి. సంతోషంతో ప్రభుని గణపరచాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. మనం ప్రార్థన ద్వారా ప్రభుతో మాట్లాడుచున్నప్పుడు, విసుగ ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1-8 వచనాల్లో గమనించినట్లయితే, కఠిన హృదయాన్ని కరిగించేది ప్రార్థన. పేద విధవరాలు ఆ విధముగా ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆమె జీవితంలో గొప్ప మేలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లూకాసు సువార్త 18వ అధ్యాయం 9-14 వచనంలో మరి నీతిమంతులుగా తీర్చబడటానికై పాపి అయిన సుంకరి ప్రార్థన చేశాడు. పరిసేయుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. సుంకరి తన పాపములు ఒప్పుకొనుచు, మరి రొమ్ము కొట్టుకొనుచు, ఆకాశం వైపు కనులెత్తులకైనా నేను పాత్రను కాననేసి ఎంతో తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు నీతిమంతుడుగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లలు గమనించండి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 35-43 వచనాలు మనం గమనించినట్లయితే మరి అక్కడ బర్తమియ గ్రుడ్డివాని ప్రార్థన గమనిస్తున్నాం. ఎప్పుడైతే అతడు దేవుని సందులో వేడుకున్నాడో ఆ గ్రుడ్డివాడికి దేవుడు చూపని దించినట్లుగా మనం గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. విసుగక ప్రార్థించాలి మొదటిగా, రెండవదిగా ఎడతెగక ప్రార్థన చేయాలి, మూడవదిగా నిత్యము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మరి దానియేలు ప్రార్థన చేశాడు, దావీదు కూడా ప్రార్థన చేశాడు. అంటే ఒక క్రమములో వారు ప్రార్థన చేశారు, ఒక సమయం కేటాయించుకున్నారు. 24 గంటల్లో దానియేలు భక్తుడు కానీ, ఇంకా ఎవరండి, దావీదు భక్తుడు కానీ గమనించినట్లయితే ఒక సమయము, ఒక సందర్భము, ఒక పరిస్థితులు బట్టి ఒక సమయమును సద్వినియోగం చేసుకొని ఒక సమయాన్ని దేవునితో మాట్లాడాలని దానియేలు అనే భక్తుడు ఒక సమయం ఏర్పరచుకొని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దావీదు కూడా వాడుక చొప్పున ప్రార్థన చేసే అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలి.
దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఏలియా అనే ఒక భక్తుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏలియా అనే భక్తుడు ఆసక్తితో ప్రార్థన చేశాడు, ఎంతో ఆసక్తితో పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షము, ఆగిపోయిన వర్షము దేవుడు ఆకాశం నుండి పంపించాడు. దేవునికి స్తోత్రం. యాకోబు ప్రార్థన చేశాడు, పట్టు విడవక ప్రార్థన చేశాడు. ప్రభా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. రాత్రంతా పెనుగులాడాడు తెలుసా. దావీదు ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశాడు. మీరు గమనించండి, దేవునికి స్తోత్రం. మరి మే నెల 1వ తారీఖున అంటే శుక్రవారం రాత్రి పోలంపల్లి క్రాస్ రోడ్, ఇండియా దేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సమీపంలో ఉన్న రాజనగర్ అనే ప్రాంతంలో ఇల్లందు నుండి మహబూబాద్ వెళ్తున్న రూట్లో ఉన్న ఆ యొక్క స్థలములో ఆల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. మే 1వ తారీఖు శుక్రవారం వచ్చింది. రాత్రి 9 గంటల నుంచి ప్రారంభించబడిన ఆల్ నైట్ ప్రేయరు 5 గంటల వరకు స్తుతి ఆరాధన, ప్రార్థన, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయటం, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు కనిపెట్టడం, ఇవన్నీ కూడా దేవుని కృపావరాలు పొందుకోవడానికి, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరగటానికి రాత్రంతా మనము ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా గమనించండి, మరి యాకోబు అనే భక్తుడు రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లరా పట్టుదలతో ఎంతో విసుకక ప్రార్థన చేశాడు, మెలకువతో ప్రార్థన చేశాడు. ఎబ్బేజు అనే ఒక వ్యక్తిని గురించి చూసినట్లయితే ఆ యొక్క ఎబ్బేజు కూడా మరి దేవుని సందులో ప్రార్థన చేశాడు. నువ్వు నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నీ హస్తం నాకు తోడుగా ఉండాలి. హెబ్బేజు ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. నా సరిహద్దును విశాలపరచాలి అని ప్రార్థించాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు వివరిస్తూ ఉంది. ఆత్మ వలన ప్రార్థన చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని యొక్క వాక్యమును చూసినట్లయితే ఎల్లప్పుడూ ప్రార్థన చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా విలువైనది. మనము దేవుని యొద్ద నుండి ఆరోగ్యాన్ని పొందాలంటే, ఐశ్వర్యాన్ని పొందాలంటే, ఆశీర్వాదాలు పొందాలంటే, మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే, దేవుని కృపావరాలు మనం కలిగి ఉండాలంటే, ఈ లోకంలో మనం సాక్షి బిడ్డలుగా జీవించాలంటే మనం ప్రార్థనాత్మ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మన అవసరతల కొరకు మనం దేవుని సందులో విశ్వాసముతో మనం ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం చదువుదామండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్పారండి? ప్రభు చెప్పారు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు ఎప్పుడైనా మీ తల వెంట్రుకలు లెక్క పెట్టుకున్నారా? మనం లెక్క పెట్టుకోవడానికి సాధ్యమేనా? చాలా తల వెంట్రుకలు ఎన్నో ఉంటాయి. కొంతమందికి వెంట్రుకలు ఊడిపోతాయి. ఇక అసలు కొన్ని వెంట్రుకలు ఉంటే ఏదో లెక్క పెట్టవచ్చు, కానీ ఇన్ని వెంట్రుకలు ఉంటే లెక్క పెట్టలేం, స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ దేవునికంట మన తల వెంట్రుకలు కూడా ఎన్ని ఉన్నాయో కూడా లెక్క ఉందంట. హల్లెలూయా. అంటే మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, మన పట్ల ఎంత దయ కలిగి ఉన్నాడు ప్రభువారు, మన పట్ల ఎంత జాలి కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక భయపడకుడి. అంటే మన జీవితం గురించి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుని. తర్వాత ఏముందండి?
మరియు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఈ లోకంలో ఎన్నో పిచ్చుకలు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, బర్డ్స్, ఎన్నో రకాల పక్షులు, రకరకాల పక్షులు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయితే వాటికంటే మానవుని యొక్క జీవితం ఎంతో శ్రేష్టమైనది, చాలా విలువైనదిగా మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మరి మన పట్ల దేవుడు మన అవసరతలు తీర్చడానికి ఆయన శక్తివంతుడు, బలవంతుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే సమర్థుడుగా మన ప్రభు మనతో ఉన్నందుకై మనందరం దేవునికి ఒకసారి దేవుని స్తుతియాగం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం ప్రార్థిస్తున్నామంటే దేవుడు ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మికతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన విశ్వాసముతో ఉన్నప్పుడు, మన ప్రార్థన జీవితము విశ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు మనము దేవుని యొద్ద నుండి అనేకమైన మేలులు పొందబోతున్నాం, అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందబోతున్నాం, అనేకమైన దీవెనలు మనం పొందబోతున్నాం. మూడవదిగా మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబములో, మన సంఘములో దేవుడు తన కార్యములు జరిగించడానికి మరి ప్రార్థన జీవితం ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధిలో నుండి మనము అభిషేకాన్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలను, ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ ఆధునిక సమాజంలో ఆధునిక సౌకర్యములతో వాటికి అలవాటు పడిపోయారు చాలామంది. మరి ప్రార్థన శక్తి లేని వారిగా కొంతవరకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. గమనించండి. కనుక అతి మిక్కిలి ప్రేమ, ధన సంపాదన పైన ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కొంతమంది జీవిస్తున్నందువలన వారి జీవితంలో ప్రార్థనాత్మను కోల్పోతున్నారు. విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, బలహీనుడైన మానవుని ఆయుధము ప్రార్థన. బలహీనతలు జయించాలంటే, శోధనలు జయించాలంటే, అవమానాలు జయించాలంటే, నిందలు జయించాలంటే, వ్యాధులు జయించాలంటే, రోగాలను జయించాలంటే, ఆర్థికమైన సమస్యలు మనం జయించాలంటే మన జీవితంలో దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉండాలి. బలహీనమైన మానవునికి ఆయుధము ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, శరీర సంబంధమైన సమస్యలతో మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కొండల లాంటి సమస్యలు, అప్పులు, మరి అనేకమైన బాధలు, భరించలేని బాధలు, అంతులేని కన్నీరు, సంతోషం లేని కుటుంబాలు, సంతోషము లేని వివాహాలు, మరి అసమాధానము, అసంతృప్తి, అనుమానము. గమనించండి, తిరుగుబాటు తనము, యవనస్తులు మరి అనేక విధాలుగా ప్రార్థన లేకుండా జీవిస్తున్నారు. కనుక కొంతమంది ఉద్యోగం దొరకక, కొంతమంది పిల్లలకు వివాహం కాక అనేక రకాలైన ఆలోచనలతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. కొంతమంది దీర్ఘ వ్యాధి గ్రస్తులుగా మరి వ్యాధితో బాధపడుతూ చాలా కృంగిపోతూ ఉంటారు. మరి చాలా శరీర సంబంధమైన సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. వీటన్నిటిని జయించాలంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తామో, మనము ఒక సమయము కేటాయించి ఆ సమయంలో దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటామో దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. రెండవదిగా గమనించండి, మానసిక సంబంధమైన సమస్యలు, అపవాది కల్పించే శోధనలు అనేకముగా కనబడతాయి. మానవునికి స్వాభావికముగా నిర్లక్ష్యము, తర్వాత ఏంటంటే అవివేకము, అశ్రద్ధ, ఇలాంటి స్వభావాలతో కొంతమంది జీవిస్తుంటారు. అయితే ఇవన్నిటినీ మానవుడు ఎదుర్కోవాలంటే, అపజయాలను ఎదుర్కోవాలంటే అలసిపోయి బలహీనుడుగా ఉండటం దేవుని చిత్తం కాదు. ఒక మానసికమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు, అపవాది అనేక రకాలుగా శోధిస్తున్నప్పుడు, అపవాది క్రియలను జయించాలంటే, మానసికమైన స్వస్థత కలగాలంటే మనం ప్రార్థించాలి.
కొన్నిసార్లు మానసికంగా బలహీనం అయిపోయినప్పుడు కొంతమంది నిరుత్సాహపడుతూ ఉంటారు. ఎప్పుడైతే నీవు బలహీనురాలుగా ఒక బలహీనుడిగా అయిపోతావో మానసికంగా, అప్పుడు శోధన జయించలేవు. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యం అనే వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు మానసిక స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అపజయాన్ని జయించాలంటే, కృంగిపోయిన స్థితిని జయించాలంటే మన జీవితంలో ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. శోధనలు జయించాలంటే మనం ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన శక్తిని ఆశ్రయించిన భక్తులు కొంతమందిని మనం గుర్తు చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రభు నందు పిల్లరా. మొట్టమొదటి భక్తుడు మోషే. మనము నిర్గమాకాండము 16వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు గమనించినట్లయితే, మోషే ప్రార్థించినప్పుడు ఆకాశం మన్నా కురిసబడింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు దాదాపు 20 లక్షల మంది జనం, వారికి కావలసిన ఆహారాన్ని దేవుడిచ్చాడు. అద్భుతమైన ప్రయాణం. అసలు అలాంటి ప్రయాణం ఎంత అద్భుతమైనది గుర్తు చేసుకుంటేనే నాకెంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు వారు చాలా బాధలు అనుభవించారు. ఆ యొక్క ఫరో రాజు ఇశ్రాయేలు పట్ల చాలా కఠినముగా వ్యవహరించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు, దేవా మమ్మల్ని విడిపించు, ఈ ఐగుప్తు దేశంలో మేము చాలా శ్రమలు పడుతున్నాం, మేము ఈ బాధలు భరించలేకపోతున్నాం, ఈ కష్టములు భరించలేకపోతున్నాం అనేసి వారు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు వారిని విడిపించడానికి దేవుడు ఒక దైవజనుడు మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే మామూలుగా ఆ యొక్క మందను కాస్తూ ఉన్నాడు ఆ అరణ్యంలో. అయితే ఆ సమయంలో దేవుడు దర్శించాడు మోషేను. ఒక మండుచున్న పొదలో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే మోషే నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడమన్నప్పుడు వెంటనే ఆ దర్శనము చూసి ఆ దహించు ఆ యొక్క మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితే మనం బ్రతుకుతాం. దేవుడు దర్శిస్తే మనం జీవించగలుగుతాం. దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యొక్క పరిచర్యను కానీ, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి ఈ వాక్యం వింటున్నారో దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే మీ జీవితాలు రూపాంతరం చెందబోతున్నాయి. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే మీరు ఏ సమస్యలో ఉన్నా సరే, ఏ వ్యాధితో బాధపడుతున్నా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, మీ జీవితంలో ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు మీరు పొందబోతున్నారు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు వారు విడిపించబడిన తర్వాత మోషే గారి యొక్క నాయకత్వంలో దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే వారి ప్రయాణములో పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. పగలు మేఘస్తంభం, ఎండ దెబ్బ తగలకుండా దేవుడు వారి ప్రయాణములో దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. వారికి కావలసిన ప్రాణవాయువును దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వారి ప్రయాణములో పిల్లలు, పెద్దలు, యవనస్తులు, నడి వయసులో ఉన్నవారు, గమనించండి, వృద్ధులు, వారంతా ప్రయాణమే వెళ్తున్నప్పుడు దేవుడు వారికి దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చాడు. అయితే గమనించండి, వారి యొక్క ప్రయాణములో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. దేవునికి స్తోత్రం. రాత్రి వెలుగు, పగలు కావలసిన నీడను దేవుడిచ్చి దేవుడు వారిని నడిపించాడు. అయితే వారికి ఆకలి అవుతున్నప్పుడు మోషే దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు ఆ ఆహారం ద్వారా వారు పోషించబడ్డారు. హల్లెలూయా. ప్రస్తుత కాలంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనకు దేవుని యొక్క జీవాహారం మనకు అవసరం. ఈ లోక సంబంధమైన ఆహారము, అనేక ఆహారాలు ఉన్నాయి. పండ్లు, పలహారాలు, అనేక విధాలైన వంటలు, అనేక రకాలుగా ఆహారం తీసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అది శరీరానికి ఆహారం, కానీ ఆత్మకు ఆహారం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది.
అందుకే యేసు ప్రభువు చెప్పారండి, నేనే జీవాహారమును. ప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వల్ల జీవించును. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనము చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం మెడిటేషన్ చేయాలి, ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యములో ఉన్న వాగ్దానాలను మనం గుర్తించి ఆ వాగ్దానాలు పెట్టి మనం ప్రార్థన చేసినట్లయితే, ప్రభుతో మాట్లాడినట్లయితే మనకు అద్భుతమైన ఆశీర్వాదము, అద్భుతమైన దీవెనలు మనం పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కావలసినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఆయన నిన్ను కనికరిస్తే చాలు, మనల్ని కనికరిస్తే చాలు. ఆయన మనల్ని కనికరించినప్పుడు స్వస్థత పొందుకుంటున్నాం. ఆయన మనల్ని కనికరించినప్పుడు, ప్రభు మనల్ని క్షమించినట్లయితే మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని కనికరించినట్లయితే మనం ఆశీర్వదించబడతాం. అందుకనే మోషే ఆ 20 లక్షల మందికి ఆహారం కోసం దేవుని స్థితిలో పెట్టినప్పుడు ఆకాశం తెరవబడింది. ఏంటండి? ఏదైనా చేయగలడు దేవుడు. ఏంటండి? ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి మన్నాను కురిపిస్తే ఆ మన్నా ద్వారా వారు పోషించబడ్డారు. రెండవ భక్తుడైన ఏలియా గురించి మనం ధ్యానిస్తున్నాం. మీరు గమనించినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం ఆగిపోయినది, మరలా ప్రార్థించినప్పుడు వర్షము కురిపించబడినది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఉన్న శక్తిని గమనించాలి. సార్వత్రిక సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, జీవము గల సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు, రాకడ కొరకు సిద్ధపడుతున్న దేవుని బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఏమైపోయిందండి? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందండి. వర్షాలు పడకపోతే ఏమైనా ఉందా? బ్రతకగలుగుతామా? నీరు చాలా అవసరం మన జీవితాలకు. అవును, త్రాగటానికి నీరు అవసరం. మరి పంటలు పండాలంటే నీళ్లు కావాలి. అన్నిటికీ నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి. పశువులు కానీ, మనుషులు కానీ, పక్షులు కానీ జీవించాలంటే నీరు అంటేనే జీవించగలుగుతారు. అయితే 3.5 సంవత్సరాలు వర్షం పడకపోతే ఏం జరిగింది తెలుసా? కరువు వచ్చేసింది. ఏంటండి? చెరువులు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, బావులు ఎండిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో ఏలియా పట్టుదలతో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఏలియా ఒక్కడే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆగిపోయిన వర్షాన్ని దేవుడు విస్తారముగా వర్షాన్ని కుమ్మరింపజేశాడు. విస్తారముగా వర్షం పడింది. అప్పుడు కరువు అంతా ఏమైపోయింది? కరువు అంతా పోయింది. దేవునికి స్తోత్రం. అవును, మన జీవితంలో 2 రకాలైన వర్షాలు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. కడవరి వర్షము, తొలకరి వర్షము. కడవరి వర్షం అంటే ఏంటి? తొలకరి వర్షం అంటే ఏంటి? అంత్య దినములందు నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని దేవుని యొక్క వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం. అయితే తొలకరి వర్షం అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. తొలకరి వర్షం అంటే కన్నీటి ప్రార్థన. కడవరి వర్షం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడటం. ఒక వ్యక్తి కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కన్నీటి ప్రార్థన మన జీవితాలను ఆశీర్వాదములకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏలియా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయటం ద్వారా ఆగిపోయిన వర్షము, ఆకాశ తూములు విప్పబడ్డాయి. విస్తారమైన వర్షం పడటం ద్వారా కరువు అనేది తొలగిపోయింది. కావలసిన ఆహారం, నీళ్లు అన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క అంత్య దినాల్లో ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్న దేవుని యొక్క సంఘములో, దేవునికి స్తోత్రం, కన్నీటి ప్రార్థన అనే వర్షాన్ని కుమ్మరించినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలు, దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు ఆయన చేయబోతున్నాడు. మూడవదిగా ఇంకొక భక్తుని గురించి మనం చదువుకుంటున్నాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు గమనించినట్లయితే, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు ఆగిపోయినారుగా. హల్లెలూయా. సూర్య చంద్రుడు
అసలు సూర్యుడు చంద్రుడు ఆగిపోతే అసలు అంతా అయోమయం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. సూర్యుడు చంద్రుడు అంటే ఎంత ప్రార్థనలు ఎంత శక్తి ఉందండి, ఎంత బలం ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క మనం చూస్తున్న ఆకాశము, మనం చూస్తున్న ఈ భూమి, ఈ నక్షత్రాలు కానీ సూర్యచంద్ర నక్షత్రాలు కానీ నియంత్రించాలంటే ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లరా, భర్తిమయ గ్రుడ్డివాడు ప్రార్థించినప్పుడు సృష్టికర్త ఆగిపోయినాడు. లూకాసు వార్త 18:40 దేవునికి స్తోత్రం చూసినట్లయితే అక్కడ అద్భుతం జరిగించాడు ప్రభు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 18:13 సుంకరి ప్రార్థన చేసినప్పుడు, పాపి అయిన సుంకరి ప్రార్థించినప్పుడు నీతిమంతుడుగా తీర్చబడి గృహమునకు వెళ్ళినాడు. హల్లెలూయా. అంటే సుంకరి ఎలా ప్రార్థన చేశాడండి? కన్నీటితో ప్రార్థన చేశాడు. తన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. దేవునికి దగ్గర అవడానికి ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థించాడు. విసుగ ప్రార్థించాడు. కన్నీటితో ప్రార్థన చేసినందువలన అతని పాపము నుండి విడిపించబడటమే కాకుండా నీతిమంతుడుగా దేవుడు అతను తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఎజ్రా గ్రంథము, ఎజ్రా 9:5 గమనించినట్లయితే, దేవుని సంగమా ఈ వాక్యమును చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎజ్రా గ్రంథము 9:5 గమనించినట్లయితే, 9:5 పట్టుకొని చదవండి. చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఎజ్రా కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా సంఘము ఉజ్జీవపడింది. సంఘానికి వస్తున్న విశ్వాసులందరూ కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రభా, సంఘమును దీవించండి, సంఘ పరిచర్యను దీవించండి, ప్రపంచ ప్రజలను రక్షించండి, మా చుట్టూ ఉన్న ప్రజలు రక్షించండి అని ప్రార్థించాలి. అనే భక్తుడు కన్నీటితో ప్రార్థన చేయడం ద్వారా సంఘం ఏమైపోయిందంట? ఉజ్జీవపడింది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో సంఘము చల్లారిపోకూడదు. సంఘములో పరిశుద్ధాత్మ ఏలుబడి చేయాలి. సంఘములో పరిశుద్ధాత్మ కుమ్మరింపు రావాలి. సంఘములో కృపావరాలు పనిచేయాలి. సంఘములో ఆత్మఫలాలు పనిచేయాలి. సంఘములో ఉన్న దేవుని బిడ్డలు ప్రతి కుటుంబం ఉజ్జీవపడాలి. దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. అయితే శిలువ మీద ఉన్న దొంగ కూడా లూకాసు వార్త 23:41-42 చూసినట్లయితే, శిలువ మీద ఉన్న దొంగ ప్రార్థించినప్పుడు పరదేశునకు అర్హునిగా మార్చబడ్డాడు. అర్హునిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేసి దీనంగా తన పాపములు ఒప్పుకుంటూ ఆ ఉన్న దొంగ ప్రార్థించినప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేసి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. అపొస్తలుల కార్యము 5:19 చదివినట్లయితే, అపొస్తలుల కార్యములు 5:19 అయితే ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు దేవాలయంలో నిలవబడి, దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ సంఘమంతా కలిసి ఏం చేస్తున్నారంటే వారు కన్నీటి ప్రార్థన చేశారు. అయితే పేతురు పాస్టర్ గారు ఎక్కడున్నారండి? పేతురయ్య గారు ఎక్కడున్నారు? చెరసాలలో బంధించబడ్డాడు. అయ్యో, దైవజనుడు బంధించబడ్డాడు, ఆయన బంధించారు, చెరసాలు వేశారు, ఎలాగైనా విడిపించాలనేసి సంఘమంతా, ఎంత మంచి సంఘం అండి! సీమోను పేతురు పాస్టర్ గారి సంఘం ఎంత మంచి సంఘం అండి, చూడండి ఒకసారి. వాళ్ళు నిద్రపోయారా? మంచిగా తిని పడుకున్నారా? దైవజనుడు మేలు కోరేవారు ఆ సంఘం. సీమోను పేతురు పాస్టర్ గారిని తీసుకెళ్ళి చెరసాలలో బంధించినప్పుడు సంఘము పడుకోలే. ఏంటండి వాళ్ళు ఏం చేశారు? సంఘమంతా కూడుకొని
దైవజనుడు ఎలాగైనా సరే ఆ చెరసాల నుండి బయటికి రావాలి. ఇంతకాలం మన కోసం ప్రార్థన చేశాడు దైవజనుడు, ఇంతకాలం మన కోసం పరిచర్య చేశాడు. మనము ఆ చెరసాలలో ఉన్న బంధించబడిన పేతురు దైవజనుడిని బయటికి తీసుకురావాలని ఏం చేశారంటే, సంఘమంతా అందరూ కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకొని వారు ఏం చేశారండి, కన్నీటితో ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా? విడిపించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఏలియా అనే భక్తుడి గురించి మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం మనం గమనిస్తున్నాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 38వ వచనం గమనించండి. ఏలియా ప్రార్థన ఆకాశం నుండి అగ్ని కురిపించినది. హల్లెలూయా. ప్రార్థన చేస్తే, ఏలియా అనే భక్తుడు ప్రార్థన చేస్తే ఏమొచ్చిందంటమ్మా? వర్షం పడింది, ఒకసారి అగ్ని కూడా దహించబడింది. దేవునికి స్తోత్రం. అగ్ని కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే మనం ప్రార్థన చేసినట్లయితే దుష్ట శక్తులు ఏమైపోతాయి? తొలగిపోతాయి. అలాగా హన్నా అనే ఒక స్త్రీ ఉందండి బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో దాదాపు అనేక మంది స్త్రీలు అనేక విధాలుగా వారు జీవించారు. మరి కొంతమంది చాలా పట్టుదల కలిగి ప్రార్థన చేసే స్త్రీలుగా పేరు పొందారు. దేవునికి స్తోత్రం. అయితే హన్నా అనే ఒక స్త్రీ తనకు సంతానం లేకపోవడం వలన మరి చాలా మంది చాలా విధాలుగా ఆమెను అవమానించి ఉంచవచ్చు, అవమానించి ఆమెని బాధ పెట్టి ఉండొచ్చు. అయితే ఆమె ఏం చేసిందంటే, ఇక ఎలాగైనా సరే దేవుని యొద్ద నుండి సంతానం పొందుకోవాలనే ఉద్దేశంతో ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది హన్నా. అయితే దేవుడు ఒక మగ సంతానాన్ని ఇచ్చాడు. ఎవరిని ఇచ్చాడు? సమూయేలుని ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన ద్వారా ఎన్ని రకాల దీవెనలు ఉన్నాయో ఈరోజు వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక దావీదు గురించి మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 15:4లో చూసినట్లయితే దావీదు ప్రార్థన తన సంతానమును స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక చదవండి దయచేసి, 2వ అధ్యాయము 1వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అండి. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడ నీ వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఏంటండి పోరాటం? మన దేని పోరాటం? ఆత్మీయ పోరాటం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, సంఘము కొరకు, సమాజము కొరకు, ప్రజల కొరకు ఏం చేశాడు అపోస్తలుడైన పౌలు? కన్నీటి ప్రార్థన చేశాడు. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. భక్తుల కొరకు ప్రార్థన చేశాడు. ఇలాంటి ప్రార్థన మనం ఉండాలి. చివరిగా అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? అబీమెలెకు సంతానము దేవుడు దీవించాడు. అబీమెలెకు సంతానం దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ప్రార్థన ఆత్మ చాలా విలువైనది. అనేక మంది భక్తులు వారు ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున ప్రభువా, మీ వాక్యము ద్వారా మీరు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థన యొక్క విలువను ప్రతి ఒక్కరు గుర్తించడం సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ప్రభా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను, సంఘ జీవితంలోను, సమాజంలో ప్రార్థనాత్మకరి జీవించడం సహాయం చేయండి. సహాయం చేయండి ఆయన. మెలుగుగలిగిన ఆత్మ దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం. ఈ ప్రపంచమంతా కూడా ప్రార్థనా వీరులు లేబోను ప్రార్థన చేస్తున్నాను. కన్నీటి ప్రార్థన చేసేవారిని, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారిని, విసుక ప్రార్థన చేసేవారిని, ఉపవాసంతో ప్రార్థన చేసేవారిని, పట్టుదలతో ప్రార్థన చేసేవారిని ప్రభా నాయన అనేక మందిని ప్రార్థనాత్మకలిన
ప్రార్థన విను లేపను ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, వ్యాధితో బాధపడుతున్నారో, అనేక శోధనలతో ఉన్నారో, ఇప్పుడే యేసుక్రీస్తు యొక్క నామములో వారికి స్వస్థత కలుగుగాక. దేవా మీకు స్తోత్రం. వారిని వెంటాడుతున్న దుష్ట శక్తులు యేసు నామములో తొలగిపోవుగాక. మీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించిన మీకు స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం. ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అద్భుతమైన కార్యములు జరిగించిన ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణములో మోషే నాయకత్వములో నాయన మీ సంఘంలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించావు తండ్రి. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. మీ కృప ద్వారాను మీరు వెలుగు ద్వారా నాయన నడిపిస్తున్నారు. ఈ కృపా కాలములో, ఈ అంత దినాల్లో నాయన రాకడకు సిద్ధపడుచున్న దేవుని యొక్క సంఘముల గురించి మీరు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన ఈ ప్రకటనను బట్టి స్తోత్రం నాయనా. మీకు స్తోత్రం. ఈ ప్రత్యక్షతను బట్టి స్తోత్రం. ఈ కృపా కాలములో ప్రతి ఒక్కరిని తండ్రి ప్రార్థనాత్మతో నడిపించడం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మలో ప్రార్థించే అనుభవం, కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం, పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించే అనుభవంలో నడిపించండి తండ్రి. మీకు స్తోత్రం. మేము పోగొట్టుకున్న తండ్రి ఆశీర్వాదాలు, మేము పోగొట్టుకున్న సంతోషము తిరిగి పొందడానికి ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయమంటున్నావు. అటువంటి ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరు దయచేయండి. మీ కృపావరాలతో నింపు నాయన, ఆత్మఫలాలతో నింపండి. ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆరోగ్యము, నెమ్మది, ఆశీర్వాదం యేసుక్రీస్తు యొక్క నామములో కలుగుగాక తండ్రి. మీకు స్తోత్రం. మీరు ఆకడొకరు తండ్రి మమ్మల్ని అందరినీ రూపాంతరపరచండి, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ప్రభు దీవించునుగాక. షాలోమ్. మీకు సమాధానం కలుగునుగాక. థ్యాంక్ యూ.